అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 21. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. 34వ కీర్తన 4వ వచనం. 34వ కీర్తన 5వ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని చదువుదుము. దీని అర్థమేమనగా, వారు వెలుగుచు ప్రకాశించుచుండిరి. వారు ఆయన వద్దకు రాక మునుపు వారి ముఖములు భయము పాపపు గుర్తులతో సిగ్గుతో నిండి ఉండెను. ప్రతి ఒక్క పాపపు తలంపు, మాట లేక క్రియ నీ ముఖముపై వికారమైన సిగ్గుకరమైన గుర్తును తీసుకొని వచ్చును. ఆరంభంలో దానిని నీవు చూడకపోవచ్చును, కానీ తరువాత అది కనబడును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని దేవుని వాక్యము చెప్తున్నది. ఎవరు ఈ ప్రజలు? వీరు ఎవరనగా, ఒకప్పుడు అవమానకరమైన వికారమైన ముఖములు గలవారే. వారి యందు పాపపు నలుపు తప్ప నువ్వు మరేమీ చూడలేవు. అయితే ఇప్పుడు వారు ఆయనను చూచుట వలన వారి ముఖములు ప్రకాశించుచుండెను, అవి వెలుగుచుండెను. ఒక క్రొత్త పరలోక సౌందర్యము వారి ముఖముల మీదకి వచ్చెను. దేవుడిచ్చు ఈ సౌందర్యము సబ్బు కానీ, పౌడర్ కానీ, క్రీమ్ కానీ, లేక బంగారు వెండి నగలు ధరించుట ద్వారా కానీ రాదు. కొందరు ఎంత బుద్ధిహీనులుగా ఉందరు కదా, వారు అలాంటివి వాడుట ద్వారా తాము అందముగా ఉండగలమని తలంచుదురు. నిజముగా ఈ విధంగా వారు వికారంగా అగుదురు. కేవలం మన భయములు పోయి విశ్వాసము ద్వారా మన కష్టములను జయించినప్పుడు దేవుని యొక్క మహిమతో ప్రకాశించు ముఖములు కలిగిందుము. దావీదు యొద్దకు సనుగుచు గొనుగుచు విచారముఖములతో వచ్చిన ప్రజలు చీకటి గల అదుల్లాము గుహలో కూడా దావీదు ముఖము ప్రకాశించుచుంటను చూసిరి. వారు కూడా ప్రభు వైపు చూచుటకు నేర్చుకొనిరి. వారి ముఖములు కూడా ప్రకాశించనారంభించెను. వారి ముఖములపై తమ దారిద్ర్యము రోగమునకు బదులు దైవిక మహిమ సౌందర్యములు ప్రకాశించుచుండెను. అదే కీర్తనలో 4, 6, 17, 19 వచనములలో కీర్తనకారుడు అనేక శ్రమల ద్వారా వెలుచున్నట్టుగా చూచుదుము. అయితే అతడు ప్రభు యుద్ధకు వచ్చి ఆయన్ను చూచినప్పుడు భయములన్నిటి నుండి తప్పించబడెను. అతని కష్టములు శ్రమలన్నీ మాయమైపోయాను. ఒకవేళ నీ మాటలు వినుటకు నాకు సమయము, నాతో మాట్లాడుటకు నీకు సమయము ఉన్నయల్లా నీ కష్టములన్నీ నాతో చెప్పుదువు. అయితే వినుము, నీ కష్టములు నాకు చెప్పకము. వాటిని నీ పొరుగు వారితో కానీ, ప్రసంగికులతో కానీ, లేక ఏ ఒక్కరితోనూ చెప్పకము. వారు ఒకవేళ చేయగలిగినను వారు నీకు సహాయము ఏమాత్రమును చేయరు. ఈ దైవజనుడైన దావీదు తన స్నేహితుల యొద్ద ప్రయత్నించెను, కానీ వారు అతని యొద్ద తప్పిపోయిరి. అతనికి తనను ఎంతో ప్రేమించి యోనాతాను అన్న స్నేహితుడు గలడు. అతడు రాజు యొక్క కుమారుడు. అతడు సహాయము చేయవలనని ప్రయత్నించినను అతడు చేయలేకపోయాను. మరియు ఇతర రాజుల యొద్దకు వెళ్ళినను వారు కూడా తప్పిపోయిరి. అంతమున అతడు తాను యెహోవా యొద్ద విచారణ చేస్తేనని చెప్తున్నాడు. మరొక విధంగా చెప్పవలన అతడు ప్రభువును చూచెను. అప్పుడు అతడు ఇట్లు చెప్పెను, నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమలు లేవు, అవన్నీ పోయినవి. చూడి, ప్రభు నాకు సహాయం చేశాను. నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఇంకను కొండ గుహలలో నివసించుచున్నను, ఇంకను అదే కష్టములలో ఉన్నను, ఇంకను సౌలు ద్వారా తరమబడుచున్నను. అతడు విశ్వాసం ద్వారా ఇట్లు చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములు, శ్రమలు, పరీక్షలు, కష్టములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. అదే రీతిగా ఆయన నిన్ను కూడా తప్పించును. ప్రైజ్ ది లార్డ్.